కుమారస్వామి గో ఆధారిత ప్రకృతి సంఘం ఫౌండర్. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి, ఆరోగ్య ఉత్తరాంధ్రగా మార్చడం కోసం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాల సంఘం ఇట కన్సూమర్స్ కావచ్చు, ఎవరైతే ఉత్పత్తి చేస్తున్న రైతులకి మార్కెటింగ్ కల్పించడం కావచ్చు, సరసమైన ధరలకి నాణ్యమైన వస్తువు దొరకటానికి ఇది ఒక మార్గంగా, ఒక కేంద్రంగా, ఒక వేదికగా మేము ఎంచుకోవడం జరిగింది. ఆ రకంగా 6 సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క మేళాన్ని నిర్వహిస్తున్నాం. అట్లా విశాఖ మహానగరంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా దీన్ని ఆదరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మన యొక్క మేళా రాష్ట్రంలోనే, దేశంలోనే లార్జెస్ట్ ఆర్గానిక్ మేళాగా దీన్ని తీసుకురావడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ రకంగా 4 రోజుల కార్యక్రమాలు మనం ఉన్నాయి. 4 రోజులు కూడా మొదటి రోజున 4వ తేదీన రైతుల కార్యక్రమం, 5వ తేదీన ఆరోగ్యమే మన ఆహారము ఆరోగ్యం అనేటువంటి యొక్క టాపిక్ మీద, వైద్యం మీద నడుస్తుంది. 3వ రోజున ఎంటర్‌ప్రెన్యూర్స్, మనం అందరం కూడా వ్యాపారస్తులుగా మారాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం 3వ రోజున ఉంటుంది. 4వ రోజున మిద్దె తోట రైతుల సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు, మన యొక్క ఈ కార్యక్రమం మొత్తానికి అధ్యక్షులుగా కూడా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్ గారు ఉండబోతున్నారు. కాబట్టి ఆ రకంగా మొత్తము ఈ 4 రోజుల కార్యక్రమాలంతా కూడా మిద్దె తోట రైతుల యొక్క కార్యక్రమంలో ప్రధానంగా 2,000 మంది రైతులు, మిద్దె తోట రైతులు పాల్గొనబోతున్నారు ఉత్తరాంధ్ర నుంచి. కాబట్టి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మిమ్మల్ని మనసారా కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్య వర్మ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం జిల్లా అధ్యక్షుడిని. మేము గత 5 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. ఈ మేళాతో పాటు ఏంటంటే ఆరోగ్యం గురించి సిద్ధ వైద్యం కూడా ఉంది. మేము సిద్ధ వైద్యం అంటే గత 20 నెలలుగా ఒక 16 ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సిద్ధ వైద్యం మేము ఉచితంగా నిర్వహిస్తున్నాం. అది 4, 5, 6, 7 తారీఖుల్లో కూడా సిద్ధ వైద్యం ఇక్కడ జరుగుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్, నరాలు ఇవన్నీ దాంట్లో సిద్ధ వైద్యం దాంట్లో చేస్తారు. ఆకుప్రెషర్ ద్వారా చేస్తారు అనమాట. అలాగే 7వ తారీఖునేమో టెర్రస్ గార్డెన్ లో పండించిన కూరగాయలు కానీ ఇవి కానీ అందరూ చేయాలనే ఉద్దేశంతో మీకు వర్క్ షాప్ లాగా నిర్వహిస్తున్నాం. 7వ తారీఖున ఆ కార్యక్రమం జరుగుతుంది. 4, 5, 6, 7 తారీఖుల్లో అందరూ వచ్చి జయప్రదం చేస్తారని కోరుతున్నాం.